హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కళ్యాణ్ అప్పు గుడికి రావడాన్ని రాజ్ గమనిస్తాడు. రేయ్, ఈ అన్నదానం జరిపిస్తుందే నీకోసం. నీతో ఎవరు మాట్లాడకపోవచ్చు, కానీ అందరి గుండెల్లో నువ్వున్నావు. నేను పిన్నితో మాట్లాడతాను, నువ్వేమీ కంగారు పడకుండా నాతో పాటు రా అని చెప్పి ధాన్యలక్ష్మి వాళ్ళ దగ్గరికి కళ్యాణ్ని తీసుకువెళ్తాడు రాజ్. ఇది ఇలా ఉండగా కావ్య అపర్ణాదేవి కలిసి వంట చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాహుల్ క్రియేట్ చేసినట్లే ఒక ఫేక్ కాల్ వస్తుంది కావ్యకి. మేడం, నేను స్టోర్ ఇన్ఛార్జిని. రాహుల్ చాలా పెద్ద ఫ్రాడ్ చేయబోతున్నాడు. మీరు ఎలా అయినా దీన్ని కన్సిడర్ చేయాలి. రాజ్ సార్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని ఇంకా ఫేక్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట రాహుల్ మాట్లాడిన వ్యక్తి. వెంటనే కావ్య అపర్ణాదేవికి జరిగిందంతా చెప్తుంది. అత్తయ్య, రాహుల్ ఇలా ఫ్రాడ్ చేయబోతున్నాడని కాల్ వచ్చింది. నేను వెంటనే ఆయనకి ఫోన్ చేస్తాను అని అంటుంది కావ్య. లేదు, గుడి నుండి ఆఫీస్ చాలా దూరంగా ఉంటుంది కాబట్టి వాడు వెళ్ళినా చాలా సమయం పడుతుంది. రాజ్కి నేను సర్ది చెప్తాను. ముందు ఎలా అయినా జరిగే ప్రమాదాన్ని నువ్వు ఆపాలి. రాహుల్ ఫ్రాడ్ని ఆపాలి. ఒకవేళ ఎవరైనా నిన్ను ఒక్క మాటన్నా వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టేలా నేను మాట్లాడతాను. నువ్వేమీ కంగారు పడకు, వెళ్ళు. నేను బానే ఉన్నాను కదా, నాకేమీ కాదులే, నువ్వు వెళ్ళి కంపెనీని నిలబెట్టు అని చెప్పి ఇంకా పాపం అపర్ణాదేవి దగ్గరుండి పంపిస్తారు కావ్యని ఆఫీస్కి. ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి మాత్రం చాలా మొండిగా అండ్ చాలా మూర్ఖంగా, నేను కళ్యాణ్ ఒక్కడికి మాత్రమే నేను వెల్కమ్ చేస్తాను, ఆ అప్పుని వదిలేసి రమ్మని చెప్పండి అని చెప్పి చాలా మూర్ఖంగా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ధాన్యలక్ష్మికి అందరూ బాగా గడ్డి పెట్టి నీ చేత్తోనే వాళ్ళకి అన్నదానంలో నువ్వు వడ్డించాలి, రేయ్ రారా కూర్చోండి అని చెప్పి ఇంకా రాజ్, కళ్యాణ్, అప్పు భోజనాల్లో కూర్చుంటారు. తనకి నచ్చకపోయిన ధాన్యలక్ష్మి రాజ్ కళ్యాణ్తో పాటు అప్పుకి కూడా భోజనాన్ని వడ్డిస్తుంది. పాపం కళ్యాణ్, అప్పు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రేయ్, పిన్ని గురించి తెలిసిందే కదా, తన కోపం వస్తే అంత త్వరగా తగ్గదు. నువ్వేమీ కంగారు పడద్దు, తిను అని చెప్పి రాజ్ ఓదారుస్తూ ఉంటాడనమాట పాపం కళ్యాణ్, అప్పు, రాజ్ భోజనం చేయడం కంప్లీట్ అవుతుంది. ధాన్యలక్ష్మి, ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నా చేత్తో ఆ అప్పుకి భోజనం వడ్డించాల్సి వచ్చింది అని బాధపడుతూ ఈర్ష్యపడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్, అప్పు భోజనం చేసిన తర్వాత అన్నయ్య, ఇక మేము బయలుదేరుతాం అని అంటాడు కళ్యాణ్. రే కళ్యాణ్, ఎక్కడికి వెళ్తావురా? నేను పిన్నితో మాట్లాడతాను, మీరెక్కడికి వెళ్ళేది లేదు. పిన్ని మిమ్మల్ని క్షమిస్తుంది, ఇంటికి వెళ్దాం రండి అని అంటాడు రాజ్. వద్దన్నయ్య, వద్దు. ఇన్ని మాటలు పడిన తర్వాత కూడా నేను ఇంటికి రావాలి అని అస్సలు అనుకోవటం లేదు. నేనేంటో, నా వర్త్ ఏంటో అమ్మ ముందు ప్రూవ్ చేసుకున్న తర్వాతే నేను ఇంటిలోకి అడుగు పెడతాను. అమ్మ అన్న మాట ప్రతి మాట నాకు గుర్తుంది. మేము పిలవని పేరంటానికి తిండికి లేక ఇక్కడికి వచ్చామని, 3 పూట్ల తిండి తినడం కూడా కష్టమైపోతుందని అమ్మ నన్ను, నా వ్యక్తిత్వాన్ని, మా పేదరికాన్ని ఎంతలా అవమానించిందో నాకు ఇప్పుడు గుర్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఇంటికి రాలేనన్నయ్య. నేనంటే ఏంటో నిరూపించుకున్న తర్వాతే మన ఇంట్లో అడుగు పెడతాను, రాపు అని ఇంకా అప్పుని తీసుకొని పాపం వెళ్ళిపోతాడనమాట. అక్కడి నుండి కళ్యాణ్. రాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. పిన్నిని కళ్యాణ్ని కలుపుదామంటే పిన్ని ఎందుకు ఇలా మాట్లాడుతుంది, అసలు పిన్నికి ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి భోజనం చేసిన తర్వాత ఏదైతే రాహుల్ ట్యాబ్లెట్స్ పెడతాడో, బీపీ ఎక్కువ అయ్యే ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్ పాపం తెలియక వేసుకుంటారు. ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న కాసేపటికి ఇంకా అపర్ణాదేవి హార్ట్ బీట్ అయితే చాలా గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అలా ఇంకా గట్టిగా కొట్టుకుంటూ పాపం తనకి ఏం చేస్తున్నారో కూడా తనకే తెలియకుండా అలా ఇంకా కింద పడిపోతూ చాలా కాన్షియస్నెస్ని పోగొట్టుకుంటూ ఉంటారు అపర్ణాదేవి. ఇది ఇలా ఉండగా కావ్య ఆఫీస్కి రీచ్ అవుతుంది. మేనేజర్, ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటుంది కావ్య. మేడం, ఏమంటున్నారు మేడం? మన కంపెనీలో ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది మేడం? లేదు, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటాడు ఆ ఫోన్ చేసిన రాహుల్ సెట్ చేసిన వ్యక్తే. అదంతా నాకు తెలీదు. ఇప్పుడు ఒకసారి మనం ఆఫీస్లో ఫ్రాడ్ జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి బుక్స్ని చెక్ చేయాలి.
రా అని చెప్పి ఇంకా ఫోన్ అక్కడే పెట్టేసి పక్క రూమ్కి వెళ్ళి ఆఫీస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఇంకా చెక్ చేస్తూ ఉంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి పాపం ట్రై చేస్తూ అలా ఇంకా కావ్యకి కాల్ చేస్తుంటే కావ్య ఫోన్ అనేది పక్క రూమ్లో ఉండిపోవడంతో కావ్యకి అసలు రింగ్ వినిపించదు. అలా పాపం అపర్ణాదేవి చాలాసార్లు కాల్ ట్రై చేసి ఇంకా కుప్ప కూలి కింద పడిపోతారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా పాపం రాజ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇంటికి రీచ్ అవుతుంది. అలా ఇంకా కళ్ళు తిరిగి పడిపోయిన అపర్ణాదేవిని చూసి మమ్మీ అని గట్టిగా అరుస్తాడు రాజ్. ఇంకా వెంటనే వెళ్ళి మమ్మీ మమ్మీ అని చెప్పి ఇంకా పాపం తన్ని కాన్షియస్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట రాజ్. కానీ ఎంతకీ కళ్ళు తెరవరనమాట. అలా పాపం అపర్ణాదేవి వెంటనే మమ్మీని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి మమ్మీ అని చెప్పి ఇంకా అలా పాపం వాళ్ళైతే వెళ్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి స్వప్న ఆ మెడిసిన్స్ని చూస్తుంది. రాజ్ ఇవి ఓవర్ డోసేజ్ మెడిసిన్స్ రాజ్ అని చెప్తుంది. వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రాజ్. ఇంకా అపర్ణాదేవిని అలా హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట రాజ్ అండ్ ఫ్యామిలీ. ఇంకా అపర్ణాదేవికి కరెక్ట్గా ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. డాక్టర్ మా మమ్మీకి అని అడుగుతాడు రాజ్. మీరు కరెక్ట్ టైంకి తీసుకువచ్చారు. ఇంకొక 1 మినిట్ లేట్ అయినా ఆవిడ మనకి ప్రాణాలతో దక్కేవారు కాదు. మీరు పర్ఫెక్ట్ టైంకి తీసుకువచ్చారు కాబట్టి మా మేరకు మేము ప్రయత్నిస్తాం. విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అని చెప్పి ఇంకా అలా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ట్రీట్ చేస్తూ ఉంటారు అపర్ణాదేవికి డాక్టర్స్. అదంతా చూస్తూ రాజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా స్వప్న కావ్యకి కాల్ చేస్తుంది. హలో అక్క అని అంటుంది. ఏమే ఎక్కడున్నావే అని అడుగుతుంది స్వప్న. అక్క నేను ఆఫీస్కి వచ్చాను అని చెప్తుంది. అపర్ణ ఆంటీకి చాలా పెద్ద ప్రమాదం ఎదురైంది. ఆంటీ రాంగ్ డోసెస్ తీసుకున్నారు. అందుకే బీపీ ఎక్కువైపోయి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు ఆంటీని హాస్పిటల్లో జాయిన్ చేశారు అని అంటుంది స్వప్న. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా హాస్పిటల్కి బయలుదేరుతుంది కావ్య. ఇంకా డాక్టర్స్ ఆవిడకి ఏమీ అవ్వలేదు, ఇట్స్ ఏ జస్ట్ మైల్డ్ హార్ట్ అటాక్, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, తను మీరు డిశ్చార్జ్ కూడా చేసి తీసుకువెళ్ళచ్చు, కానీ తనకి కాస్త డ్రౌజీగా ఉంటుంది, ఎనస్థీషియా చేసాం కదా కాబట్టి తను నిద్ర లేవడానికి ఇంకొక 2 hours పడుతుంది, మీరు తనని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళచ్చు అని చెప్తారనమాట. అలా ఇంకా డాక్టర్స్ థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అని చెప్పి పాపం ఇంకా అలా అపర్ణాదేవిని తీసుకొని హాస్పిటల్ నుండి ఇంటికి రీచ్ అవుతాడు రాజ్. కరెక్ట్గా అప్పుడే కావ్య హాస్పిటల్కి వెళ్తుంది. అపర్ణాదేవి గారు అని అంటుంది. వారిని ఇంతకు ముందే డిశ్చార్జ్ చేశాం మేడం అని చెప్తారు హాస్పిటల్. ఇంకా వెంటనే అక్కడి నుండి ఇంటికి పాపం స్పీడ్గా బయలుదేరుతుందనమాట కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్ అపర్ణాదేవిని తీసుకొని ఇంటికి రీచ్ అవుతాడు. అపర్ణ ఇప్పుడు బాగానే ఉందా, ఏంటి అపర్ణకి ఇంకా మెలకువ రాలేదా అని అడుగుతారు ఇందిరాదేవి. లేదమ్మమ్మ, అమ్మకి ఎనస్థీషియా ఇచ్చారు కాబట్టి తను లేవడానికి ఇంకొక 1 గంట పడుతుంది అన్నారు అని అంటారు. ఇంకా వెంటనే రుద్రాని, రాజ్ నువ్వు వదినని జాగ్రత్తగా చూసుకోమని చెప్పావు కదా, మరి నీ భార్య ఎక్కడా? ఎప్పుడు అందరినీ ఏదో ఒకటి అంటూ ఉంటుంది కదా, మరి ఆరోగ్యం బాగోని వదినని వదిలేసి నీ భార్య ఎక్కడికి వెళ్ళింది, అసలు కావ్య కనిపించట్లేదే అని అంటుంది రుద్రాని. ఒక్కసారిగా అప్పుడు గుర్తుకు వస్తుంది రాజ్కి. ఇంకా కావ్య గురించి తలుచుకుంటూ చాలా కోపంగా ఉంటాడు రాజ్. కళావతి ఎక్కడికి వెళ్ళింది, అమ్మకి ఒంట్లో బాగోలేదని తెలిసి కూడా అంత క్రూరంగా అంత కర్కశంగా కనీసం బాధ్యత లేకుండా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి చాలా కోపంగా ఉంటాడు రాజ్. కరెక్ట్గా అప్పుడే ఇంకా కావ్య ఇంటి లోపలికి అడుగు పెట్టబోతుంది. ఆగో అని గట్టిగా అరుస్తాడు రాజ్. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఎక్కడికి వస్తున్నావు, మా అమ్మ ప్రాణాలతో ఉందో లేదో చూడడానికి వస్తున్నావా అని అంటాడు రాజ్. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏమండి అలా మాట్లాడుతున్నారేంటండి, అసలు జరిగింది ఏంటంటే అని అంటుంది. వద్దు, ఏమీ చెప్పొద్దు, నీ సంజాయిషీలు వినడానికి నేను ఇక్కడ లేను. చెప్పాను, మరీ చెప్పాను, మమ్మీ ఒక్కదే ఉంటుంది, తనకి ఆరోగ్యం బాగోలేదు, తన్ని బాగా చూసుకోమని. కానీ నువ్వేం చేశావు, ఎక్కడికి వెళ్ళావు? అయినా అమ్మని వదిలేసి అంత అర్జెంట్ పని నీకు ఏముంది
అని అడుగుతాడు రాజ్. ఏవండి అది కదండి రాహుల్ అని అంటుంది. ఏయ్ ఎప్పుడు చూడు రాహుల్ రుద్రాని అత్త, రాహుల్ రుద్రాని అత్త. ఏ వాళ్ళు ఫ్రాడ్లు చేస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు అంటున్నావు. నీకు నేను ముందే చెప్పాను నాకు చెప్పమని. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా నాతో చెప్పి చేయమని నేను నీకు ముందే చెప్పాను. కానీ నా నిర్ణయం తీసుకోకుండా ఇంట్లో కనీసం ఒక్కరికి కూడా చెప్పకుండా నువ్వంత అర్జెంటుగా బయటికి వెళ్ళావు. అమ్మకి ప్రమాదాన్ని తీసుకువచ్చావు. అసలు నువ్వు ఒక మనిషిలాగే ఆలోచించటం లేదు. అందుకే నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. నువ్వు నా భార్యగా ఉండడానికి అనర్హురాలివి అని అంటాడు రాజ్. నా నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నీపై ఎంతో నమ్మకం ఉంచి మమ్మీని నీతో ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు నాకు బానే తగిన బుద్ధిని చెప్పావు. కాబట్టి ఇప్పుడు నేను నిర్ణయం తీసుకుంటున్నాను. నా నమ్మకాన్ని కోల్పోయిన నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ ఇంటి నుండి, నా జీవితం నుండి, దుగ్గిరాల వారసత్వం నుండి నువ్వు వెళ్ళిపోవాలి అని అంటాడు రాజ్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. రాజ్ ఎందుకు నువ్వు తన మాటలు వినటం లేదు అని అంటారు ఇందిరాదేవి. ఏం వినాలి నాన్నమ్మ, ఏమని వినాలి? తను కారణాలు వెతుక్కుంటూ పోతే 100 చెప్తారు, అవన్నీ వినాలా అని అంటాడు రాజ్. కావ్య ఇంతసేపు మీరు మాట్లాడారు, ఇప్పుడు నన్ను మాట్లాడనివ్వండి. మీకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎదుటి వాళ్ళు చెప్పే కారణాలు వినకుండా మీరంతటి మీరే ప్రగల్భాలు పలుకుతూ అనర్హురాలని, నమ్మకాన్ని కోల్పోయానని, నమ్మకాన్ని వమ్ము చేశానని ఎందుకు అలా మాట్లాడుతున్నారు? చూడండి, మీ కోపంలో న్యాయం ఉంది. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. కానీ నేను వెళ్ళడానికి కారణమేంటి, ఆ అత్యవసర పరిస్థితి ఏంటి అనే విషయాన్ని అత్తయ్య గారికి వివరించి మరీ వెళ్ళాను. అత్తయ్య గారికి నేను ఎందుకు వెళ్ళానో తెలుసు. నేను వెళ్ళనన్నా అత్తయ్య గారి నన్ను పంపించారు అని అంటుంది కావ్య. మమ్మీ అలాగే చెప్తుంది. తను ఆరోగ్యంగా ఉన్నాను అంటుంది, మందులు వేసుకోను అంటుంది. అలా అని తన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? తనపై నీకు కొంచెం కూడా బాధ్యత లేదా అని అంటాడు రాజ్. బాధ్యత ఉంది అని ఒక గొంతు వినపడేసరికి అందరూ అటువైపుగా చూస్తారు. ఎవరో కాదు, అపర్ణాదేవి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. రుద్రాని రాహుల్ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఒక్కసారిగా షాక్ అయి ఉండిపోతారు. బాధ్యత ఉంది రాజ్, కాబట్టే కంపెనీని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడడానికే తను వెళ్ళింది అని అంటారు అపర్ణ. మమ్మీ అని అంటాడు రాజ్. అవును రాజ్, ఈ రాహుల్ ఫ్రాడ్ చేయబోతున్నాడని తనకి ఫోన్ కాల్ వస్తే నాతో తను చెప్పింది. అప్పుడు నేనే తన్ని వెళ్ళమని చెప్పాను. లేదత్తయ్యా, నా భర్త రాజ్ తను చెప్పారు. ఈ విషయాన్ని నేను తనతోనే చెప్తాను అన్నా నేనే నిన్ను ఒప్పిస్తానని చెప్పి కావ్యని దగ్గరుండి పంపించాను. వెంటనే స్వప్న ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. కావ్యకి కాల్ రావడం, తను ఇదే టైంకి ఆఫీస్కి వెళ్ళడం, కానీ అక్కడ ఎలాంటి ఫ్రాడ్ బయట పడకపోవడం, ఇంటికి వచ్చేసరికి అపర్ణ ఆంటీకి హార్ట్ అటాక్ రావడం, ఇదంతా చూస్తుంటే ఏదో పక్కా ప్లాన్ లాగే అనిపిస్తోంది అని అంటుంది స్వప్న. వీళ్ళెవ్వరికీ ఆ థాట్ రాకపోయినా నీ భార్య మనల్ని ముంచుతుంది అని అంటారు రుద్రాని. నువ్వేం పట్టించుకోకు మమ్మీ, తన మాటలు ఎవరు నమ్ముతారు అని అంటారు. వెంటనే ఇంకా కావ్య, అవును నువ్వు చెప్తుంది నాకు నిజమే అనిపిస్తుంది అక్క, ఇదేదో కావాలనే చేసినట్లు అనిపిస్తుంది అని అంటుంది కావ్య. అపర్ణాదేవి రాజ్తో, చూడు రాజ్, కోప్పడడం ఒక్క నిమిషమే, కానీ దాని తర్వాత మనం దాటాల్సిన పర్యావరణశాలలు చాలా ఉంటాయి. నువ్వు కావ్యని భార్యగా ఒప్పుకోనని, నమ్మకాన్ని కోల్పోయానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కానీ ఎప్పుడు కావ్య నువ్వు గీసిన గీత దాటలేదు, నీ మాట జవ దాటలేదు. అలాంటి కావ్యకి నువ్విచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతారనమాట ఇంకా అపర్ణాదేవి. రాజ్ మాత్రం చాలా కోపంగా, మమ్మీ ఈ విషయంలో నువ్వు చెప్పినా నేను వినను మమ్మీ, ఎందుకంటే నాకు నిన్ను వదిలి వెళ్ళడం అస్సలు నచ్చలేదు. నా నమ్మకాన్ని ఎవరైనా ఒక్కసారి కోల్పోతే అది తిరిగి తీసుకురావడం చాలా కష్టం అని చెప్పి ఇంకా కోపంగానే ఉంటాడు రాజ్. ఓ అవునా అండి, అయితే మీ నమ్మకాన్ని నేను వమ్ము చేసినందుకు మీరు ఇంకా నాపై కోపంగానే ఉన్నారు. నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటుంది కావ్య.
ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అమ్మ కావ్య, ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? అందరికీ తెలిసింది కదా నువ్వేమీ కావాలని వెళ్ళలేదని, అత్యవసర పరిస్థితుల వల్లే వెళ్ళావని అని అంటారు ఇందిరాదేవి. కరెక్టే అమ్మమ్మగారు, కానీ నా భర్త నన్ను నమ్మనప్పుడు, నా భర్త నాకు ఈ ఇంట్లో ప్రేమ చూపించినప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం లాభం? 4 గోడల మధ్యలో ఉండి ఏం లాభం? కాబట్టి ఆయన నా గురించి తెలుసుకునేంత వరకు, నేను ఇదంతా కావాలని చేయలేదని తెలిసేంత వరకు, ఎవరు ఎలాంటి మోసం చేస్తున్నారో అవన్నీ బయట పెట్టేంత వరకు నేను బయటే ఉంటాను. బయటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను. ఈ దుగ్గిరాల ఇంటికి ఆయన నన్ను పిలిచి ఆయన చేత్తో నన్ను తీసుకువస్తేనే వస్తాను అని చెప్పి అలా ఇంకా దుగ్గిరాల ఇంటి నుండి బయటకి అడుగు పెడుతుంది కావ్య. ఒసై కావ్య, ఆగవే, ఎందుకు నీకంత పట్టుదల, అంత పంతం? ఎన్నన్నా కొన్నిసార్లు ఇంట్లోనే ఉండాలి, సర్దుకుపోవాలి రా అని అంటుంది స్వప్న. లేదక్కా, ఇది నా ఆత్మాభిమానం, నమ్మకానికి సంబంధించిన విషయం కాబట్టి నా గురించి ఆయన తెలుసుకోవాలి. రాహుల్ గురించి పూర్తి నిజం తెలుసుకోవాలి. అసలు నువ్వు చెప్తుంటే అపర్ణ అత్తయ్య గారి బాటిల్లో మెడిసిన్స్ మారిపోవడం ఇదంతా నాకు డౌట్ వస్తుంది. అవన్నీ ఇంట్లో ఉంటే నేను ఇన్వెస్టిగేట్ చేయడం కుదరదు. కాబట్టి బయట నుండి తెలుసుకుంటాను, తెలుసుకొని ఎవరి చరిత్ర ఏంటో వాళ్ళకి చెప్తాను అని చెప్పి అలా ఇంకా కనకం వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది కావ్య. అలా బయటికి వెళ్ళిపోతున్న కావ్య వైపు చూస్తూ పాపం చాలా బాధపడుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.